అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది పండుగ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీల కార్యాలయాల్లో ఉగాది పంచాంగ శ్రవణం జరిగింది. సహజంగానే మీ అందరికీ తెలిసిందే, ఏ రాజకీయ పార్టీ ఆఫీసులో ఉగాది పంచాంగ శ్రవణం జరిగితే అది ఆ రాజకీయ పార్టీకి, ఆ రాజకీయ నాయకుడికి అనుకూలంగానే ఉంటుంది. వాళ్ళ ఆలోచన తగ్గట్టే అక్కడ పంచాంగ శ్రవణం చెప్తూ ఉంటారు. అంటే ఒక పాజిటివ్ ఇమేజ్ నింపాలి అనేది దానికి ఉన్న కారణం. అయితే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో కూడా పంచాంగ శ్రవణం జరిగింది. సహజంగానే జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగానే అక్కడ చెప్తారు పూజారి గారు. అయితే అక్కడ ఒక మాట చెప్పారు, కూటమిలో విభేదాలు రాబోతున్నాయి, కూటమి విడిపోయే అవకాశం ఉందని చెప్పారు. సరిగ్గా జగన్మోహన్ రెడ్డి గారి జాతకం మారిపోతుంది, జగన్మోహన్ రెడ్డి గారికి మంచి రోజులు రాబోతున్నాయని చెప్తే అది ఎవరికి అభ్యంతరం లేదు. కానీ కూటమి విడిపోతుందని లేదా కూటమిలో విభేదాలు రాబోతున్నాయని వైసీపీ ఆఫీసులోనూ లేదా జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలోనూ జరిగిన పంచాంగ శ్రవణంలో చెప్పడం అంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే కూటమి విడిపోతే తప్ప జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాలేడనా? అంటే వైసీపీ చాలా కాలంగా ప్రయత్నం చేస్తుంది, కూటమిలో విభేదాలు క్రియేట్ చేయాలి, పవన్ కళ్యాణ్ మధ్య చంద్రబాబు మధ్య గ్యాప్ పెంచాలి, అది సాధ్యం కాదా? కింది స్థాయిలో జనసేన క్యాడర్కు టీడీపీ క్యాడర్కు మధ్య ఘర్షణ ఏర్పాటు చేయాలి, దానికోసం ఒక ప్రయత్నం. కమ్మ కాపుల మధ్య ఘర్షణ ఏర్పాటు చేయాలి, అదొక రకమైన ప్రయత్నం. ఎందుకు ఈ ప్రయత్నాలన్నీ అంటే ఓపెన్గా చెప్పాడుగా విజయసాయిరెడ్డి, వాళ్ళు విడిపోతే తప్ప నీకు అధికారం రాదని ఓపెన్గా చెప్పాడు విజయసాయిరెడ్డి. దాపరకమేం లేదు, ఓపెన్గానే చెప్పాడు. వాళ్ళు విడిపోతేనే, వాళ్ళని విడదీస్తేనే జగన్కి అధికారం అని. ఇవాళ కూడా అదే కనపడింది. సరే, రాజకీయాల్లో అది వినపడటం, అలాంటి డైలాగులు కనపడటం కాదు, పక్కన పెట్టండి. ఏకంగా పంచాంగ శ్రవణంలో కూడా టీడీపీ, బీజేపీ, జనసేన విడిపోతాయని చెప్పడం అంటే, కూటమిలో విభేదాలు వస్తాయని చెప్పడం అంటే ఇదేంటి? నిజానికి అసలు పంచాంగ శ్రవణం అవతల వాళ్ళ నెగిటివ్స్ చెప్పదు, యువతల వాళ్ళ పాజిటివ్స్ చెప్పిద్ది. మీ బలం పెరగబోతుంది, మీ జాతకంలో మార్పు రాబోతుంది. ఎందుకు చెప్పింది ఇది కూడా అంటే ఒక పాజిటివ్ వైబ్రేషన్ క్రియేట్ చేయడానికి అలా చెప్తూ ఉంటారు. కానీ ఇది కొంత విచిత్రంగా అనిపించింది. అని ఎంతసేపటికి జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలో, వైసీపీ ఆలోచనలో కూటమి విడిపోవాలి విడిపోవాలి విడిపోవాలని బలమైన కోరిక. వైసీపీ చేయాల్సిందో తన బలాన్ని పెంచుకోవటం, ప్రజల్లోకి విరివిగా వెళ్ళటం, కూటమి వైఫల్యాలని జనంలో చర్చగా పెట్టడం, ప్రజా ఉద్యమాలు నిర్వహించటం, జగన్మోహన్ రెడ్డి గారు వీలైనంత వరకు జనంలో, పార్టీ క్యాడర్లో ఉండటం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు జనంలో ఉంటున్నాడా? మొత్తంగా ఈ 2 సంవత్సరాలు అవుతుంది కదా ఓడిపోయి, ఈ 2 సంవత్సరాల కాలంలో కనీసం 20 రోజులు జనంలో జగన్మోహన్ రెడ్డి గడిపాడా? ప్రజా జీవితంలో ఉంటున్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి? ఎంతసేపటికి అవతల వాళ్ళు ఫెయిల్ కావాలి, అవతల వాళ్ళు విడిపోవాలి, ఆ విడిపోవటం ద్వారా నాకు అధికారం రావాలి అనే ఆలోచన తప్ప ప్రజల్లోకి వెళదాం, ప్రజలు ఒక పనిష్మెంట్ ఇచ్చారు, ఎందుకు ఇచ్చారో దాన్ని రియలైజ్ అయ్యి ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ప్రజల్ని మచ్చిక చేసుకొని, ప్రజల సుఖ బాధలు, కష్ట సుఖాలు అర్థం చేసుకొని ప్రజలతో మమేకమై అధికారం తెచ్చుకుందామని అనుకోవట్లే. ఎంతసేపటికి కులాల మధ్య ఘర్షణ పెట్టాలి, మతాల మధ్య ఘర్షణ పెట్టాలి, కలిసి ఉన్న వాళ్ళని విడదీయాలి. ఈ ఆలోచన తప్పండి. ఈ ఆలోచనకి అసలు ఉగాది పంచాంగ శ్రవణం ఎంకరేజ్ చేయదు. నెగిటివ్ వైబ్రేషన్స్ని ఉగాది పంచాంగ శ్రవణం ఎంకరేజ్ చేయదు, పాజిటివ్ వైబ్రేషన్స్ మాత్రమే. దేవుణ్ణి తలుచుకుంటూ మంచిని పాటిస్తూ ముందుకెళ్తే విజయం నీదే అని చెప్పింది ఉగాది పంచాంగ శ్రవణం. సరే, ఏదేమైనా ఆ మాట నాకు కొద్దిగా విచిత్రంగా అనిపించింది. అది మీతో షేర్ చేసుకుందామని. అంటే వైసీపీ ఎంత బలంగా కోరుకుంటుంది, పండగ పూట కూడా పాత పాటే అన్నట్టుగా పండగ పూట కూడా అదే మాట, వాళ్ళు విడిపోవాలి. అసలు వాళ్ళని కలిపిందే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డికి అర్థమవుతుందో లేదు కానీ వాళ్ళని కలిపిందే జగన్మోహన్ రెడ్డి. పవన్ కళ్యాణ్ని వేధించి వేధించి వెంటాడి బాబు దత్తపుత్రుడు పవను అంటూ డైలాగులు కొట్టి వాళ్ళిద్దరిని ఒకటి చేసిందే జగన్మోహన్ రెడ్డి. ఆ ఒకటి చేసి అది విడిపోవాలని కోరుకుంటాడేంది? నేను ఆనాడే చెప్పా, నువ్వు ఇలా పదే ప్రచారం చేస్తూ వాళ్ళిద్దరూ ఒకటైపోతారు, వాళ్ళనిద్దరిని ఒకటి నువ్వే చేస్తున్నావు అని చెప్పా. అసలు పవన్ కళ్యాణ్కి ఇవాళ పవన్ కళ్యాణ్ కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేక ఎందుకయ్యాడు? అలా జగన్మోహన్ రెడ్డి చేసుకున్నాడు. సొంత కుటుంబాన్ని కూడా కరుడు కట్టిన జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా చేసుకున్న మనసత్వం జగన్ది. అంటే జగన్మోహన్ రెడ్డి నెగిటివ్ మైండ్ సెట్ మార్చుకోవాలి. షర్మిలతో తగాదా, సునీతతో తగాదా, పవన్తో తగాదా, ఏంటిది? అందుకు కూడా వ్యక్తిగత ఘర్షణలు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డితో ఎవరూ కలిసి ఉండే పరిస్థితి లేకుండా ఏటు విజయసాయిరెడ్డి దూరం అయ్యా, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు దూరం అవుతుండే. సో ఈ నెగిటివ్ మైండ్ సెట్ని ఈ పండగ పూటన్నా వదిలేసి
ఒక పాజిటివ్ వైబ్రేషన్తో ముందుకెళ్తే మంచిదని నా ఉద్దేశం. సో మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.